యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశములో శీర్షికలో నిర్గమకాండములో దేవుని గూర్చి మనము ధ్యానము చేస్తున్నాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ ప్రజలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము. దేవా, మహోన్నతుడు అయిన దేవుడు అని తెలుసుకుంటానికి సహాయం చేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. నా ఉద్దేశమున మీరు దీవించబడినవారు. యు ఆర్ సో మచ్ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ గాడ్. మీరు దేవుని గురించి తెలుసుకుంటున్నారు కనుక మీరు ధన్యులు. మనము దేవుడు ఏం చేశాడు అనేది చూడటంలా, మనం దేవుడు ఏమై ఉన్నాడు అనేది చూస్తున్నాం. వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద థింగ్స్ డన్ బై గాడ్, బట్ వీఆర్ లుకింగ్ అట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన కార్యాల వైపు చూస్తాం మనం. దానికంటే శ్రేష్టమైనది తెలుసా? దేవుని వ్యక్తిత్వం వైపు చూడటం. Rather than believing the potentiality of God, believing the character of God is so much blessing. దేవుని కార్యములను గురించి తెలుసుకోవటం కంటే దేవుని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవటంలో అధిక దీవెన ఉన్నది. ఐ నో మై గాడ్, నాకు దేవుడు తెలుసు. మీరు అడగచ్చు, ఎలా ఉంటాడు ఈ దేవుడు? చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఎలా ఉంటాడు ఈ దేవుడు? తాడి చెట్టులా పొడుగ్గా ఉంటాడా, లేదా మర్రి చెట్టులా ఓడలు కలిగి ఉంటాడు? ఏమిటి అసలు ఈ దేవుడు? నీవు దేవుడి గురించి తెలిసినప్పుడు నీవు రూపాలు చెప్పవు. దేవుడు అనగానే ఇదిగో ఇట్లా అగ్నిలా కనపడ్డాడను, అట్లా నీటిలా కనపడ్డాడను, ఇట్లా చెట్టులా కనపడ్డాడు, అట్లా కొండలా కనపడ్డాడు, ఇట్లా యు కాంట్ సే దోస్ థింగ్స్. అవి చెప్పవు. ఎవరు దేవుడు అన్నప్పుడు ఆయన లక్షణాలు చెబుతాం. ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనదండి. యు ఆల్ మస్ట్ లెర్న్. దేవుని ఎరుగుట అంటే ఏమిటి? దేవుని ఎరుగుట అంటే ఏమిటి? ఎక్స్పీరియన్సింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఇన్ అవర్ లైఫ్ త్రూ ద రిలేషన్ విత్ గాడ్ బై ఫెయిత్. విశ్వసించుట వలన కలిగిన సంబంధము చేత దైవ లక్షణాలను మనం అనుభవించటం. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్సింగ్ ద గాడ్. అదే దేవునితో అనుభవం అంటే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సాధారణ పుస్తకం కాదు, వ్యక్తుల యొక్క రచన కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో దేవుడు మనకు అర్థం అవుతున్నాడు, గ్రహించుకోగలుగుతున్నాం, మన విశ్వాసంలో ఎదుగుతున్నాం దినదినానికి.
మోషేను దేవుడు తల్లి గర్భంలో రూపుదిద్దుకోక మునుపు ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకున్నాడు. ఆ మోషే ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించబోతున్నాడని దేవునికి ముందు తెలుసు. గాడ్ న్యూ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్. ముందే ఆయనకు తెలుసు, సర్వజ్ఞానము కారణముగా. మరి తెలియనిది ఎవరికంటే మోషేకి. తన ద్వారా ఏం జరుగుద్దో మోషేకి తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. మోషేకి ముందే చెప్పాడు. దీనికి ఆనుమానం ఏమిటంటే, నువ్వు ఈ జనమందరిని తీసుకొని ఈ పర్వతం దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తావు. ఇట్ విల్ హ్యాపెన్. దేవునికి తెలిసి చెబుతున్నాడు జరుగుద్దని, మనకు తెలియకపోయినా నమ్మలేకపోతున్నాం. అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే మనకు తెలియదు, కానీ మనం నమ్మం. దేవునికి తెలుసు కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాడు. తెలుసా మీకు ఈ విషయం? మోషే ఏం చేస్తాడు, ఎలా తెస్తాడు, ఏ అద్భుతాలు చేస్తాడు, ఇవన్నీ దేవునికి తెలుసు. మోషేకి ఇవేమీ తెలియదు. కానీ మోషేకి తెలిసింది ఒకటే, అబ్జెక్షన్స్ ఒకటే తెలుసు. మన జీవితాలు అంతేనండి. మన మనుషులు మనకు అభ్యంతరాలే తెలుసు. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. నాకు తెలియని విషయాలు ఏంటంటే, నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. 2, నేను ఎంతకాలం వాక్యం చెబుతానో తెలియదు. కానీ నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. దేవుడు వాటిని కాదల్లా. ఆలోచనలు, ఆశలు ఉన్నాయి కదా అని చెప్పి తన చిత్తాన్ని నాకు డేట్ల వారీగా రాసేమి ఇవ్వాలా దేవుడు. నాకేం చెప్పాలా? నా ముగింపు తెలుసు, నేనేం చేస్తానో తెలుసు, నేనేం చెబుతానో తెలుసు. నా వలన ప్రయోజనం కూడా ఆయనకు తెలుసు, నేనెంత అప్రయోజకుడో కూడా ఆయనకు తెలుసు. కానీ నాకే అర్థం కాదు, నాకే తెలియదు నేనేం చేస్తాను. దేవుడిది చేస్తాడు అని నేను నమ్మగలిగినప్పుడు అవి చేసిన అనుభవాలు నేను చూశాను. దేవుడు చేయగలడు, కానీ దేవుడు అన్ని చేయడు. ఆ అనుభవాన్ని కూడా చూశాను నేను. గాడ్ కెన్ గివ్ యూ అన్ ఏరోప్లేన్, బట్ హీ కాంట్ గివ్ యూ. ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ యూ. God can give an aeroplane to a businessman to do the business, but he can't give you because you don't need it. కాబట్టి ఆయనకు తెలుసు ఎవరికి ఏం చేయాలో, ఎలా చేయాలో. ఆ దేవుడిని పరిచయం చేస్తున్నాను మీకు. వాడు మోషే దగ్గరకు వచ్చి దేవుడు వెళ్ళమంటే, ప్రజలు నన్ను నమ్మరన్నాడు, నా మాట వినరన్నాడు, పేరేంటని అడుగుతారన్నాడు. అన్నిటికీ దేవుడు జవాబులు చెప్పుకుంటూ వస్తే, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇవాళ వాక్య ధ్యానం మనం 12-11 వచనంలో మోషే ప్రభువా అని పిలిచాడు. ఏమిటి ఆయన? ఏమిటి? ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడిని అని యెహోవాకు చెప్పాడు. అంటే ఏమైనా అర్థమవుతోందా మీకు? మోషే ఏం చెప్పాలనుకున్నాడు దేవునికి? దేవా, నాకు మాట్లాడటం చేత రాదు. ఇప్పుడే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ జస్టిఫై చేసుకుంటున్నాడు. స్ట్రెంగ్తన్గా, సపోర్టింగ్గా 2 మాటలు చేర్చాడు. ఏంటంట? ఎంతగా మునిపోయినా, నువ్వు మాట్లాడటం మొదలెట్టినాకైనా నేను ఏమి మాట్లాడగలిగే స్థితిలో లేను. నన్నేమో నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నావు, కానీ నాకు మాట్లాడటం రాదు. కారణం ఏంటంటే, నాకు నాలుక మాంద్యం ఉందండి, నోటి మాంద్యం ఉంది. నేను నత్తివాడిని,
నా మాట ముద్దగా వస్తుంది, నేను పలకలేను పదాలు, నేను కమ్యూనికేట్ చేయలేను, నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ స్పీచ్, ఎలోక్వెంట్ ఇన్ స్పీచ్, నేను వాక్చాతుర్యం లేను అండి, నేను ఏం వెళ్తానయ్యా. అర్థమవుతుందా? హీఈస్ ట్రయింగ్ టు ఎస్కేప్. దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే మోషేతో, మోషే, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా, కాబట్టి వెళ్ళుము. దేనిని బట్టి వెళ్ళుము? నన్ను బట్టి వెళ్ళుము, నిన్ను బట్టి కాదు నాయన. అది టీచింగ్ ఇక్కడ. Whenever God wants to send his servant into this world, he depends upon himself, not on the servant. It's a beautiful lesson. దేవుడు ఎప్పుడైతే ఒక సేవకుని లోకంలోనికి సేవకు పంపాలనుకున్నాడో అప్పుడు సేవకుని బట్టి పంపడు, తనను బట్టి పంపుతాడు. మీకు ఒక విషయం చెప్పనా? నా బలహీనత నేను ఒప్పుకుంటున్నాను. నాకు స్థిరత్వం ఉండదు. క్షణంలో ఆలోచన మార్చుకుంటాను, నిర్ణయం మార్చుకుంటాను. అంత పెక్యులియర్ మనిషిని నేను. చాలా పెక్యులర్ క్యారెక్టర్. ఏమిటంటే ఇప్పుడు ఉన్నది ఇంకో క్షణం మారిపోతాను, ఇప్పుడంటే ఇంకో కాసేపట్లో మార్చేసుకుంటాను. ఇట్స్ మై వీక్నెస్. అలాంటిది నేను 16 సంవత్సరాలుగా నిరాటంకంగా నిరంతరాయంగా అనుదినము వాక్యాన్ని చెబుతున్నాను, మార్పు లేకుండా. ఎన్ని అప్ అండ్ డౌన్స్, ఎన్ని ఆటంకాలు, అన్నిటినీ దేవుడు పైకి కిందకి తీసుకెళ్తూ, ఒక మాటలో చెప్పాలంటే పిల్లి తన పిల్లల యొక్క తలపైన పట్టుకుని ఎట్ట మోసుకుపోద్దో, గ్రద్ద తన రెక్కల మీద పిల్లలు పెట్టుకుని ఎట్ట పైకి తీసుకుపోద్దో అట్లా దేవుడు తీసుకెళ్ళాడండి నా 16 సంవత్సరాల టీవీ పరిచర్య. నా వరకైతే ఏంటో తెలుసా, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా మారి అవతల మారేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంకోటి చేసుకుందాం అనిపిస్తుంది. కానీ దేవుడు ఒక చపల చిత్తుడిని స్థిరత్వంతో నడిచే కార్యక్రమం వైపు నడిపాడంటే అదేనండి దేవుని గొప్ప కార్యం. దేవుని గొప్ప కార్యం అదే. ఒక నరకప్రాయుణ్ణి తీసుకొని అనేకులు ప్రభువు సన్నిధికి రావటానికి సాధారణంగా వాడుకోగలిగాడంటే అది దేవుడు. కనుక మోషే మానవునికి నోరిచ్చిన వాడెవడు? నాలుకకు మాంద్యం ఇచ్చిన వాడెవడు? మూగవాడిని చేసింది ఎవరు? మాటలొచ్చేట్టు చేసింది ఎవరు? నేనే కదా. నేను కాదా? గుడ్డివాడు ముట్టించింది ఎవరు? కళ్ళున్నట్టు చేసింది ఎవరు? నేను కదా. కాబట్టి వెళ్ళు. నిన్ను బట్టి కాదు బాబు పంపుతోంది, నన్ను బట్టి పంపుతున్నాను. వెళ్ళు, నేను చూసుకుంటాను. యు జస్ట్ స్టాండ్ ఆన్ బిహాఫ్ మీ మ్యాన్. నా బదులు నుంచోవయా అంటే మనం అనుకుంటాం అంతా మనదే, అంతా మనమే అనుకుంటాం. ఒక సేవకుడు ఉన్నాడు, దేవుడు పాపం అతనికి కృపనిచ్చి మినిస్ట్రీ ఇచ్చాడు. చాలా విస్తారమైన డైవర్షన్తో డబ్బు సంపాదించాడు. ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన పిల్లలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దొంగలు నేరస్తులయ్యి పోలీస్ స్టేషన్లు, జైళ్లకు, కోర్టుకు తిరుగుతున్నారు. ఒక దైవజనుడు ఎప్పుడైతే తన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటును మిస్ అవుతాడో ఆ తర్వాత తరం భ్రష్టత్వంలో ఉండటం చాలామందిని చూశాను నేను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని సేవకుడు దేవుని సేవను తన నిమిత్తం త్రిప్పుకోకూడదు, తన కొరకు త్రిప్పుకొనకూడదు, తన భవిష్యత్తుకు తిప్పుకోకూడదు, తన నెక్స్ట్ జనరేషన్ కొరకు తిప్పకూడదు. అదే ఇక్కడ చెబుతున్నాడు మోషే, మినిస్ట్రీ ఈజ్ మై ఓన్. ఈ పరిచర్య నాది, నేను ఓనర్, నీవు స్టీవర్డ్.
You are simply standing on behalf of me. You are not going to deliver them. I am going to deliver them. నువ్వు కాదయ్యా విడిపించేది, నేను విడిపిస్తాను, నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. అర్థమవుతుందా? ఒక హ్యూమన్ బీయింగ్ కౌంట్ కోసం నిలబడవయ్యా. వెళ్ళు. నోరిచ్చింది ఎవరు? నేను కాదా? నోరు లేకుండా మోగవాడిని చేసింది ఎవరు? నేను కాదా? గుడ్డివాడిని చేసింది ఎవరు? నేను కాదా? కళ్ళున్నవాడిగా చేసింది ఎవరు? నేను కాదా? నాకు తెలియదా నువ్వేంటో, నీ కెపాసిటీ ఏంటో, నువ్వు మాట్లాడతావో లేదో అని నాకు తెలియదు. మీరు గమనించండి, దేవుడు తను ఎరిగి ఉండి కూడా హార్ష్గా దాన్ని ప్రజెంట్ చేయలే. మోషేతో చాలా ప్లీజింగ్గానే మాట్లాడాడు. మనమైతే ఇరిటేట్ అయిపోతాయి. నాకు తెలుసు, నువ్వు మానవాగా, నీకేం తెలుసు, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా, నువ్వేదికి మాట్లాడుతావు, ఏం మాట్లాడుతున్నాను, గదవ ఎంత. బట్ గాడ్ హ్యాస్ గివెన్ ద రెస్పెక్ట్ టు మోసెస్. ఎంత గౌరవించి మాట్లాడుతున్నాడండి. దేవాది దేవుడు ఏంటి, ఆన్సర్స్ ఇవ్వటం ఏంటండి ఒక మానవుడికి, క్లారిఫికేషన్స్ ఇవ్వటం ఏంటండి ఒక మానవుడికి. నమ్మకపోతే పోలేదు, ఇంకోటి తీసుకెళ్తాను అనొచ్చు కదా, అలా అనలేదు. మోషే, నోరిచ్చిన వాడు నేనేనయ్యా, మూగవాడు చేసింది కూడా నేనే. ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవరీ ఇండివిజువల్. నువ్వు కళ్ళున్నా గుడ్డివాడు అయినా, నోరున్నా మూగవాడు అయినా, చెవులున్నా చెవిటివాడు అయినా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ప్రకారం అయ్యావు. ఆ ప్రణాళిక ప్రకారం నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన దేవుడు. అది నీకు మేలు అనే అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అది మేలు అనే అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. వన్ డే you can understand the experience of physical death is the greatest blessing for you. In the day of the resurrection you can know that fact. పునరుత్థాన దినాన నీ భౌతిక మరణం నీకెంత దీవెనకరమైందో నువ్వు గుర్తెరుగుతావు. To experience the resurrection you need the physical death. It is the doorway, so that no Christian should fear for the death. దేవుణ్ణి తెలుసుకోవాలి, మనం దేవుణ్ణి గ్రహించాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఈ టేబుల్ మీద ఉండి వాక్యం చెబుతుంటే గుండె ధైర్యంగా ఉంటుంది. ఈ టేబుల్ దిగి లోకంలో వెళ్ళి బ్రతుకుతూ ఉన్నప్పుడు సాధారణ మానవుని వలె అన్ని విషయాలు కూడా తొందర కలుగు చేస్తూనే ఉంటాయి. ఇది నా అనుభవం చెబుతున్నాను నేను మీకు. కాబట్టి వాక్యం చెబుతూ ఉంటే, వాక్యంతో గడుపుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంటుంది. అందుకే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. యు మస్ట్ నాట్ లీవ్ ద వర్డ్ అండ్ గాడ్ అట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎన్నడూ దేవుని వాక్యాన్ని విడవద్దు. మోషే, నోరిచ్చిన వాడును నేనే, గుడ్డివాడు నేనే చేశాను, మగవాడు నేనే చేశాను, కాబట్టి వెళ్ళు. ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మీ, నాట్ బికాస్ ఆఫ్ యూ మోసెస్. ఇజ్రాయేలు విడుదల నా వల్ల అవుతుంది, నీ వల్ల కాదు. ఇంకా చాలా చేయాలి నేను. నువ్వు నిలబడు, అంతే, నేను చేస్తా. దానివల్ల మోషేకి ఘనత వచ్చిందండి. మోషే గుర్తించబడ్డాడు, మోషే దీవించబడ్డాడు. దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. అదే మోషే పట్ల దేవుని ప్రణాళిక. మోషే విధేయత చూపిస్తూ వెళుతూ ఉండగా దేవుడు అతన్ని మహిమపరుస్తూ వచ్చాడు. గాడ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ హిమ్. మనం నేర్చుకుందాం ఈ పాఠం. మోషే విధేయత చూపించిన కొలది దేవుని దీవెన, ప్రభావము మోషే జీవితంలో కొనసాగాయండి. మోషే వెళ్ళాల్సిందే. ఎన్ని ఆటంకాలు అంతరంగంలో ఉన్నా, ఎన్ని అభ్యంతరాలు బాహ్య సమాజంలో ఉన్నా, అవి ఏవీ దేవుని పనికి ఆటంకం కాదు.
ఏమండి దేవుని సేవ చేయాలంటే ఎంతవరకు చదువుకోవాలని అడిగాడు ఒక ఆయన. నీ చదువుని బట్టి ఆధారం లేదు, నీ మారు మనసుని బట్టి ఆధారం ఉంది, దేవుని చిత్తమును బట్టి ఆధారం ఉన్నది, దేవునిపై నువ్వు ఆనుకున్న జీవితాన్ని బట్టి ఆధారపడినది తప్ప నువ్వెంత చదవాలనేది ముఖ్యం కాదు. చాలామంది ప్రొఫెసర్స్ రక్షణానుభవము లేని బైబిల్ ప్రొఫెసర్స్ ఉన్నారు, స్మోకర్స్ ఉన్నారు, డ్రంకర్డ్ ఉన్నారు, అడల్టరస్ వన్ ఉన్నారు. బట్ దే ఆర్ ఏ ప్రొఫెషనల్ బిబ్లికల్ బైబిల్ టీచర్స్. They are professionally teachers in the Bible. They are pastors professionally in the churches. They are the leaders in Christian organizations just because of the profession. వృత్తిగా ఉన్నారు. నేను ఒక మీటింగ్ స్పాట్కి వెళ్ళాను నిన్నటి దినం, రికార్డింగ్కి ముందు రోజు. పెద్ద జనసభ. అక్కడ వాలంటీర్స్కి 2 రకాల డ్రెస్సులు ఇచ్చారు. నేను అడిగాను వాళ్ళని ఎంత జీతం ఇస్తారని. పెయిడ్ ఆర్ వెరీ లెస్, బట్ దేర్ సర్వీసెస్ ఆర్ రెండరింగ్ దేర్. వాళ్ళు సర్వీసులు వాడుకుంటున్నారు కానీ ప్రార్థన స్థలంలో జీతాలు ఇవ్వట్లేదు ఎవరికి కూడా. చాలా ఫ్రీ కదా, దేవుడి పేరు మీద ఎవరినైనా వాడేసుకోవచ్చు. అక్కడ నేను గమనించాను, మోర్ దాన్ 300 పీపుల్, యంగ్ బాయ్స్ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సేవ వాళ్ళు ప్రొఫెషన్గా చేస్తున్నారు. ఇట్స్ ఎ ప్రొఫెషన్. ఒకడు నూనె అమ్మే చోటు ఉంటాడు, ఒకడు నీళ్ళు అమ్మే చోటు ఉంటాడు, ఒకడు కర్చీఫ్లు అమ్మే చోటు ఉంటాడు, ఒకడు బల్ల వేసే చోటు ఉంటాడు, ఒకడు బల్లలు తీసే చోటు ఉంటాడు. దే ఆర్ ప్రొఫెషనల్లీ పెయిడ్. వృత్తిరీత్యా చేస్తున్న ఉద్యోగం. దట్స్ నాట్ ఎ మినిస్ట్రీ, బట్ దట్ ఈస్ ద యాక్టివిటీ. వీ కాంట్ డినై దాట్. మనం తీసేయటానికి లేదు. కనుక మోసెస్, యు మేక్ ఇట్ యాజ్ ద మినిస్ట్రీ, నాట్ యాజ్ ద ప్రొఫెషన్. మిద్యానులో మామగారి మందలు మేపావే, దట్ ఈస్ ఎ ప్రొఫెషన్. నౌ ఐఎమ్ సెండింగ్ యూ ఫర్ ద మినిస్ట్రీ. యు ప్లీజ్ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషన్ అండ్ ద మినిస్ట్రీ. వృత్తికి పరిచర్యకు వ్యత్యాసమున్నది. వృత్తి సొమ్ము కొరకు, పరిచర్య బహుమానము కొరకు. వృత్తి జీతము కొరకు, పరిచర్య బహుమానము కొరకు. క్రిస్టియన్ మస్ట్ వెయిట్ ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ ద రివార్డ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫర్ ద వేజ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. నేను నా జీవితాన్ని అలా మార్చుకున్నాను, మోల్డ్ చేసుకున్నాను. ఐ నెవర్ మేక్ మై మినిస్ట్రీ యాజ్ ఎ ప్రొఫెషన్, సో దట్ మై బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ నిల్. అందుకే నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంది. అందుకే నా పరిచర్యలో డబ్బులు కనపడవు. కానీ పనులు ఆగవండి. దేవుడు ఏం చేయాలనుకున్నారో అది చేస్తున్నారు. ఐ హ్యావ్ అండర్స్టూడ్ మై గాడ్. నా దేవుడు నేను అర్థం చేసుకున్నాను. మూగవాడిని చేసింది ఆయనే, మాట్లాడేవాడిని చేసింది ఆయనే, గుడ్డివాడిని చేసింది ఆయనే, చూపు ఇచ్చింది కూడా ఆయనే. ఆ దేవుడు నన్ను సేవకు పిలిచాడు, అంతే చాలు. ఆయన చెప్పింది నేను చేస్తాను. అది నేను నేర్చుకున్నాను. మోషే కూడా నేర్చుకున్నాడు. తర్వాత, దేవా నువ్వు లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. కనుక ఈ అనుభవంలో కనుక నీవు ఉన్నట్లయితే నీ బ్రతుకు మారుతుంది. నీవు అనేకులకు దీవెనగా మార్చబడగలుగుతావు. తర్వాత ప్రభువు అన్నాడు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలుకవలసినది నేను నీకు బోధిస్తాను అని చెప్పాడు. అబ్బా, ఎటువంటి మాట అండి. Then the Lord said to him, but he said, oh my Lord, please send someone else. Now therefore go, and I will be with your mouth and teach you what you shall speak. నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత కర్మ వచ్చింది దేవునికి అనిపిస్తుంది. ఎందుకంటే హీ సెలెక్టెడ్ హిమ్, హీ నెవర్ గోస్ బ్యాక్. నేను ముగిస్తున్నాను.
నేను నీకు నేర్పిస్తానయ్యా, నీకు బోధిస్తానయ్యా. ఇక తలబట్టుకున్నాడు మోసే, నన్ను వదలట్లేదు దేవుడు అని అన్నాడు. ఇక తేల్చేశాడు, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అంట. అయ్యో ప్రభువా అంటే, ఓ మై లార్డ్ ప్లీజ్ సెండ్ సమ్వన్. రేపు మాట్లాడుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎట్టి గొప్ప దేవుడవు నాయన, మాకెందుకయ్యా దొరికావు? ఎందుకు మమ్మల్ని ఇంతగా ప్రేమించావు ప్రభు? పరలోకపు రాజువు కదా, శూన్యం నుండి సృష్టిని చేసిన వాడా నీవు మాకు మీ యొక్క పరిచయలో ప్లేస్మెంట్ ఇవ్వటం ఏమిటి? లోకంలో సత్యం కంప్యూటర్స్ అనో, బిల్ గేట్స్ అసోసియేషన్ అనో పరుగులెత్తుతుంటే ప్రజలు, నువ్వు మాకిచ్చిన అసోసియేషన్ మీ మినిస్ట్రీలో ఎంత ధన్యకరమైంది. దానితో సాటైంది ఏముంది? నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు. ఆనాడు మోషేకి ఇచ్చారు, ఇవాళ నాకు ఇచ్చారు, నా వలె అనేక మంది దేవా సేవకులకు ఇచ్చారు. స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆనందిస్తున్నాను ప్రభు. యేసు నామమున నా మనవులు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన మా కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.